బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న మండల నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది. 40% మంది రైతన్నలకు కూడా రుణమాఫీ అందలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సీఎం మంత్రులు తలో మాటతో రైతన్నల్లో అయోమయం నెలకొందన్నారు కేటీఆర్. అందరికీ రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22న మండల నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. 40% మంది రైతన్నలకు కూడా రుణమాఫీ అందలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని, దీంతో రైతన్నల్లో అయోమయం నెలకొందన్నారు కేటీఆర్. అందరికీ రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.